మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, సాయిబాబా దేవుడా కాదా అని చెప్పి ఎప్పుడూ కూడా ఇది చర్చల్లో ఉంటూనే ఉంటుంది. న్యూస్ ఛానల్ వాళ్ళు డిబేట్ పెడుతూనే ఉంటారు. మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే కొంతమంది ఆధ్యాత్మికవేత్తల మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. సాయిబాబా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి. ఎందుకు పద్దాక ఈ ప్రస్తావన వస్తుంది? మరి వాస్తవాలు ఏంటి? సాయిబాబా గారు నిజంగా దేవుడా కాదా గురుగారు? ఎందుకని పద్దాక ఈ ప్రస్తావన చర్చల్లోకి వస్తుందంటారు? అసలు ఫస్ట్ సాయిబాబా మీద కోపం కాదనమాట వీళ్ళందరికీ, ముస్లిమ్స్ మీద కోపము. రెండవది హిందూ సనాతన సాంప్రదాయం వర్గం ఉంది, మనందరం సనాతన సాంప్రదాయమే, ఓకే. కానీ సాయిబాబా పాపం ఏం చేశాడు? సాయిబాబా గుళ్ళు కట్టేసి కొత్త కొత్త గుళ్ళు కట్టేసి వీళ్ళ కోపం ఎక్కడి నుంచి వచ్చిందంటే, గుళ్ళు కట్టేసి సాయిబాబా కాళ్ళ దగ్గర వినాయకుడిని, ఆ తర్వాత దత్తాత్రేయుడి విగ్రహాన్ని, శివలింగాన్ని పెట్టడం, సాయిబాబా బయటేమో సాయిబాబా పాదుకల పక్కనే శివలింగం పెట్టడం, తర్వాత ఇవన్నీ చూసేసి అప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా ఈ ఫైట్ ఉండేది. ఏమిటి బాబా మీద అంటే నేను కూడా అలాగే అనుకునేవాడిని, సాయిబాబా ఏమిట్రా బాబు ఈయన అని. అయితే ఇదంతా కూడా వ్యక్తిగతమైనటువంటి కక్షల వల్ల, మా ముస్లిమ్స్ మీద ఉన్నటువంటి ఎవర్షన్ వల్ల, ఆ తర్వాత వాళ్ళు చేసే పనులు అలా ఉన్నాయి, దానివల్ల క్రిస్టియన్లు చేసే పనుల వల్ల మన సనాతన సాంప్రదాయం జోలికి వస్తున్నారు. కాబట్టి మన సనాతన సాంప్రదాయం పొజెసివ్నెస్ వచ్చేసింది మనకి. ఎస్, మనం సనాతన సాంప్రదాయం మన సాంప్రదాయం ప్రకారమే ఉండాలి. కానీ బాబా ఏం చేశాడు పాపం? బాబా దేవుడు అనేటటువంటి వాడు సనాతన సాంప్రదాయంలో ఎక్కడా కూడా ఇది వర్ణించబడలేదు. ఇది సాయిబాబా ప్రస్తావన లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, అంతసేపు కూడా శివుడి గురించి, విష్ణువు గురించి, నక్షత్రాల గురించి, వీటి గురించి, పురుషోక్తం, ఇలా నమ్మకం చమకం, ఇలా అంశాలు ఉన్నాయనుకోండి. పురాణాల్లో కానీ, ఉపపురాణాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ ఇవన్నీ కూడా బాబా ప్రస్తావన లేదు. అయితే సనాతన సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక దేవుడు ఉన్నాడు, మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి స్వరూపం దత్తాత్రేయుడు, హరిహర హిరణ్య మొత్తం ముగ్గురు. ఆయన దత్తాత్రేయుడు సనాతన సాంప్రదాయంలో ఉన్నాయి. వేదాలు కూడా వర్ణించలేకపోయినాయి. బ్రహ్మని వర్ణించమంటే వేదాలు వర్ణించగలిగినాయి, విష్ణువుని వర్ణించమంటే విష్ణువుని వర్ణించగలిగినాయి విడిగా, శివుణ్ణి వర్ణించమంటే శివుడిని అవలేలగా వర్ణించినాయి, మొత్తం ముగ్గురిని వర్ణించినాయి. కానీ ముగ్గురు కలిసేసరికి సత్వరజస్తమో గుణాలకు అతీతంగా వీళ్ళ పవర్ వచ్చేసింది. కాబట్టి దత్తాత్రేయుని వర్ణించమంటే మౌనం వహించినాయి వేదాలు. కాబట్టి వేదాలే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాయి. అటువంటి దత్తాత్రేయ సాంప్రదాయంలో, నాథ సాంప్రదాయంలోకి వస్తాడనమాట బాబా. 5 అవతారాలు దత్తాత్రేయ పరిపూర్ణ అవతారాలు. మొదటి అవతారము శ్రీపాద వల్లభుడు, రెండవ అవతారము పిఠాపురం, రెండవ అవతారము గానగాపురం నృసింహ సరస్వతి స్వాముల వారు, మూడవ అవతారము అక్కల్కోట్ మహారాజ్ స్వామి సమర్థ, నాలుగవ అవతారము మన మాణిక్ మహారాజ్, 5వ అవతారము షిరిడి సాయిబాబా. అయితే ఈ యొక్క 4వ అవతారమైనటువంటి మాణిక్ మహారాజును మన షిరిడి సాయినాథుడు, వినోబా భావే, గాంధీ మహాత్ముడు, రమణ మహర్షి, వీళ్ళందరూ కూడా కొన్ని సందర్భాల్లో ఒకళ్ళనొకళ్ళు కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. మాణిక్ మహారాజ్ని షిరిడి బాబా కలిశారు, వినోబా భావే బాబాని కలిశాడు, ఓకే, ఇలా ఉన్నాయి. బాబా ఏం చేశాడండి? అసలు భగవంతుడు అంటే ఏంటి డెఫినేషన్? షాడ్గుణ్యేశ్వర సంపత్తి కలిగినటువంటి వాడు భగవంతుడు అన్నారు. భగవ నుంచి పుట్టినటువంటి వాడు భగవంతుడు. ఇలా అండం బ్రహ్మాండం నుంచి పుట్టినవాడు, ఇవన్నీ డెఫినేషన్స్ ఓకే. న్యాయం, మీమాంసం, వేదాంతం, ఇవన్నీ మేము జగద్గురువైనటువంటి మా గురువుగారు భారతీ తీర్థస్వామి వారి దగ్గర, అలాగే రేమళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి గారు, మా గురువుగారు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ప్రధాన పూజారి దత్తాత్రేయ శర్మ గారు, వీళ్ళంతా మా గురువులు. మరి దోర్బల్ ప్రభాకర్ శర్మ గారి దగ్గర చదివాం. మేము ఎప్పుడు మరి ఈ సాయిబాబాని ద్వేషించమని మా గురువులు ఎవరు చెప్పలేదే. భారతీ తీర్థస్వాముల వారు ఏం చెప్తారు? విశ్వేశ్వరేంద్ర గారైనా జగద్గురువులు వేదాలలో ఉన్నటువంటి దేవతలను ఆరాధించుకోండి అన్నారు. మిగతా వాళ్ళని ఆరాధించొద్దని వాళ్ళు ఏం చెప్పలా. దేవుళ్ళు కాదని వాళ్ళు ఏం చెప్పలా. ఎవరు చెప్పరు విజ్ఞులు. అయితే ఈ యొక్క బాబా సద్గురువు అంటున్నారు. హిందూ సంఘాలు కూడా ఏమంటున్నాయి? బాబా సద్గురువు, మార్గాన్ని చూపించేవాడు అని చెప్తున్నారు. ఓకే, సద్గురువే కాదు, ఈ కాలంలో నేను దత్తాత్రేయ అవతారం అని ఎవరికి వాడే దొంగ బాబాలు తయారయ్యారు. దొంగ గుళ్ళు కడుతున్నారు, సాయిబాబా పేరు చెప్పుకొని దొంగగా సంపాదించుకుంటున్నారు. వాళ్ళ మీద వీళ్ళ పోరాటం ఉండాలి. వాళ్ళ మీద లేకుండా డైరెక్ట్ సాయిబాబా అంటే ఎట్లా? సాయిబాబాకి భగవంతుడికి ఏంటి పుట్టుక లేదు. కమాని చెప్పండి. అయితే సాయిబాబా తల్లిదండ్రులు ఎవరో చెప్పండి. వీళ్ళు ఎవరైతే దేవుడు కాదంటున్నారో సాయిబాబాకి తల్లిదండ్రులు లేరు. మహల్సాపతి, వేద పండితుడైనటువంటి మహల్సాపతి వచ్చినప్పుడు రా సాయి అన్నాడు. ఇంక అదే పేరు, రా అని అర్థం సాయి అంటే. ఇంకా అదే పేరు ఇదైపోయింది. సాయి లీలామృతం ఎవరు పడితే వాళ్ళు రాసింది కాదు, అది సాయిబాబా లీలను చూస్తే రాస్తారు. అలా అనుకుంటే అలాగే తాత్యాని
తాత్యాని ఆయన యొక్క క్షయ వ్యాధిని తాను తీసుకుంటాడు, రోగాన్ని ఆయన్ని రక్షించాడు బాబా. అలాగే ఆయన విభూతితో ఎంతో మందికి భక్తులందరినీ కష్టాల నుంచి పోగొట్టాడు. ఈ దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు, దొంగ గురువులు, వీళ్ళంతా దొంగ జ్యోతిష్కులు, దొంగ మంత్రగాళ్ళు, దొంగ తంత్రగాళ్ళు వీళ్ళు చేసినప్పుడు వీళ్ళ మీద పోరాటం చేయకుండా సద్గురు అయినటువంటి రాజాది రాజు మీద పోరాటం చేస్తే ఎట్లా? సాయిబాబా అంటే ఎవడు? రాజాది రాజ, రాజ యోగ, యోగుల్లోకెల్లా రాజు, రాజాది రాజ, రాజ యోగ. తర్వాత సద్గురు మహారాజ్, జగద్గురు ఆయన సాయినాథ్ మహారాజ్కి జై అంటాం. ఆయన ఏం చేశాడు? మరాఠీలు పూజ చేసుకుంటే ఏమవుతుంది? మరాఠీల ఏరియాలో ఉన్నాడు కాబట్టి మరాఠీలు పూజ చేశారు. మన తెలుగు వాళ్ళు వచ్చి గబ్బు లేపుతారు దేనికైనా. ఫస్ట్ ఏంటంటే షిరిడి బాబా వచ్చి రెండ్రా బాబు తెలుగు వాళ్ళు నా దగ్గరికి రెండ్రా అని చెప్పాడా? ఇక్రాల భరద్వాజ మేస్టార్ గారు ప్రచారం చేశారు గురుచరిత్ర, సాయిలీలామృతం అప్పట్లో. ఓకే, అప్పుడు వచ్చారు. మనం ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ప్రచారం చేశారు కదా, అప్పుడు తెలుగు వాళ్ళందరూ వెళ్ళడం మొదలుపెట్టారు. వెళ్ళిపోతే మన తెలుగు వాళ్ళు ఎక్కడ లెక్క పెడితే అక్కడ అంతే మటా షిరిడి వెళ్ళిపోయారు, షిరిడి జనాలు ఎక్కువ పెరిగిపోయారు. ఆ తర్వాత కాశీ వెళ్ళారు, కాశీ ఫుల్ జనాలే, కాశీ గుడి గబ్బులైపోయారు. అంటే ఇంకా ఖాళీలు ఉండవు, ఇక రెస్ట్ కొట్టేసుకోవడాలే. ఆ పవన్ కళ్యాణ్ గారు వారాహి పుణ్యమా అనే కాశీలో వారాహి అమ్మవారి గుడి దగ్గర లైన్లు. ఇప్పుడు అసలు ఎవడో ఖాళీలు లేవు, తొక్కేసుకుంటారు పొద్దున్న, చిన్న సందది. ఆ తర్వాత అరుణాచలం మీద పడ్డారు, మన వాళ్ళు చెప్పారని. ఇక అరుణాచలం వెళ్ళకపోతే నువ్వు అసలు నీకు మోక్షమే రాదని మన గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం, మానవుడైతే ఇంక నువ్వు వెళ్ళాలని చెప్పడం. ఇంకా అరుణాచలం అసలు ఖాళీ లేదు. ఇక తెలుగు వెళ్ళేది ఏళ్లే, గబ్బు లేపేది ఏళ్లే. సాయిబాబా మనం పిలిచాడా నువ్వు రా అని వెళ్ళాం, బాగుంది చేశారు. సాయిబాబా ముమ్మాటికి దేవుడే. ఎందువల్లంటే వ్యక్తిగత కక్షలు పెట్టుకోకూడదు మనిషిలాగా. ఏం సాయిబాబా అంటే ఏంటనుకుంటున్నారు? అప్పుడు రాముడు మానవుడిగా పుట్టాడు, కృష్ణుడు మానవుడిగా పుట్టాడా అండి? సరయూ నదిలో ఆత్మహత్య చేసుకున్నాడండి అని ఒక ఆయన అంటాడు. కృష్ణుడి శవం 7 రోజులు కుళ్ళిపోయిందండి అని ఒక ఆయన అంటాడు. రాముడు మటన్ తిన్నాడండి, కృష్ణుడు మటన్ తిన్నాడండి అంటారు ఒకళ్ళు. పండితులే, మన గురువులే, మిగతా వాళ్ళు అందరూ చెప్పారు. అయితే కుదురుతా సరిపోద్దా అంటే? రాముడు మీకు తెలుసా? రాముడు కిచెన్లోకి మీరు వెళ్ళారా? రాముడితో మీరు చూసారా? అలా బాబా కూడా అంతే. ఇప్పుడు బాబా మటన్ తినమన్నాడు, చికెన్ తినమన్నాడు, ఏదో వీడియో మన లలిత్ కుమార్ వినిపిస్తాడు. ఓకే, ఆయన సనాతన ధర్మం గురించి మన ఫ్రెండ్స్ వాళ్ళంతా, లలిత్ కుమార్ గారు, కరుణాకర్ సుగ్న, మన హమారా ప్రసాద్, వీళ్ళంతా మనవాళ్లే. ప్రియాంక చౌదరి, తర్వాత ప్రియా చౌదరి గారు, ఆ తర్వాత మన సత్యభామ గారు, వీళ్ళంతా పాపం రాధా మనోహర్ దాస్ గారు, వీళ్ళంతా సనాతన సాంప్రదాయాన్ని గట్టి చేయాలా చెప్పాలని గట్టి వాయిస్తో చెప్తున్నారు. కానీ ఏమిటి పర్యవసానం? కేసులో ఇరుక్కున్నారు కొంతమంది, 14 మంది ఇరుక్కున్నారు. వెళ్తారు సరూర్ నగర్ బేస్. అసలు మాధవీలత అయితే డాన్ అనమాట. మా సత్యభామ జిల్లా కూడా డాన్. అసలు కేసులు లేవు ఏమనుకుంటా అనుకోండి. నా రాముడిని అన్నప్పుడు ఏమైంది, నా కృష్ణుడిని అన్నప్పుడు ఏమైంది? కృష్ణుడు అంటే అందరికీ ఇష్టమే, సత్యభామ గారికి ఇష్టమే. మా మాధవీలత బీజేపీ నటి కేసేసుకుని నా కృష్ణుడు అంటే, మనం ఏకంగా కృష్ణాష్టమిలోనే పుట్టాం, కృష్ణుడే మనకిష్టం. బాబాకి నేను కూడా అలాగే అనుకున్నాను. బాబా నా చిన్నప్పుడు జరిగిన సంఘటన నీకు చెప్తాను. మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మోహన్ పబ్లికేషన్ అని రాజమండ్రిలో మా ఫ్రెండ్ బుక్ షాప్ ఉంది. వాళ్ళ నాన్న నరసింహమూర్తి అంకులు, అరే మీరు వెళ్ళి పుస్తకాలు షిరిడీలో వేసేసి రండి, డబ్బులు పట్టుకురండి అని చెప్పేసి మమ్మల్ని పంపారు. మేము హైదరాబాద్ నుంచి షిరిడీ వెళ్తాం అనమాట. వెళ్ళినప్పుడు ఆ రోజు కలెక్షన్ నేనేం చేశాను, షిరిడీ వెళ్దామంటే నాకు షిరిడీ అంటే ఇంట్రెస్ట్ లేదు. బాబా దేవుడు ఏంటారేంటి మనిషిని పట్టుకొని అనుకునేవాడిని నేను. ఆ తర్వాత అప్పుడు ఏమైంది, వెళదాం అయితే పండరీపురం వస్తానంటే వెళ్దాం, మరి నేను నాతో పాటు పండరీపురం రావాలన్నాం. అంటే సరే జనరల్ బోగి ఎక్కేసాం. మేము రైల్వే వాళ్ళం కాబట్టి మాకు ఏమీ డబ్బులు అవసరం లేదు. ఎక్కేసిన తర్వాత పాస్ ఉంటుంది మాకు. ఎక్కేసిన తర్వాత షిరిడీ వెళ్ళాం. షిరిడీ వెళ్ళి ఆ రోజు రాత్రి గురు పౌర్ణమి రోజున వెళ్ళాం. 1 గంట నుంచి, ఆ ముందు రోజు రాత్రి 1 గంట నుంచి లైను. వీళ్ళకెక్కడ దొరికింది దర్శనం అని నవ్వుకున్నాను నేను. నవ్వుకొని హాయిగా పడుకున్నాను. వీళ్ళ 9 లైన్గా వీళ్ళ దర్శనం అయిపోయిందని 9 ఒకసారి 11 ఒకసారి పగలం వచ్చి ఇంకా లైన్లోనే ఉన్నారు వీళ్ళు. ఎప్పటికైంది తెలుసా? 1 గంట. మధ్యాహ్నం లంచ్ టైం హారతి ఇస్తారు చూడు, ఆ టైం 1 గంట హారతి టైంకి నేను అక్కడికి వచ్చేసరికి లైన్ అంతా అయిపోయింది. ఏంటి ఎక్కడ కనపట్లేదు ఏంటని లోనికి వెళ్ళా గర్భగుడిలోకి. నాకు వెంటనే బాబా దర్శనం అయిపోయింది. నేనేం బాబా భక్తుడిని కాదు, బాబాని సపోర్ట్ చేస్తున్నానని అనుకుంటున్నారేమో. నేనేం బాబా భక్తుడిని కాదు, కానీ రేషనల్గా ఉన్నట్టు చెప్తున్నాను. అయితే నేను కృష్ణ భక్తుడిని. నేను దుర్గమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగాము కాబట్టి క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నాం. అయితే బాబా అంటే మనకు రెస్పెక్టే. ఎందుకు చెప్తున్నాము అని అంటే, గురువు అంటే లలిత్ కుమార్ గారు వీళ్ళు బాధపడవచ్చు, మన ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా. కానీ బాబాని ఎందుకు అంటున్నానంటే, వీళ్ళ మీద చేద్దాం పోరాటం. మన బాబా గురువుని మనం ఎప్పుడు కూడా దేవుడి కింద చూస్తాం. ఇప్పుడు లలిత్ కుమార్ గారు గురువు గారు వద్దిపతి పద్మాకర్రావు గారు.
ఆయన రెస్పెక్ట్ ఇస్తారు. మరి వజపతి పద్మాకర్ రావు గారు సాయిబాబా గురించి సాయిబాబా మహత్యాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించారు. మరి అక్కడ గురువుని ఎప్పుడు కూడా దైవం, గురువులో దైవం లాగా చూడాలి. అంతేగాని గురువుని మనిషి రూపంలో కనుక చూస్తే మనకి నాశనం అయిపోతాం, రౌరవాది నరకాలకు వెళ్ళిపోతాం. కాబట్టి ఈ యాంగిల్లో కూడా మనం సాయిబాబాని మనం దేవుడనే చెప్పాలి. నెక్స్ట్ అప్పుడు నేను సాయిబాబా దర్శనం అవదనుకున్న దర్శనం అయిపోయింది కదా. తర్వాత ఏం జరిగింది, మేము పండరీపురం వెళితే అక్కడ నేనేమనుకున్నాను, పండరీపురం ఖాళీగా ఉంటుంది, ఇలా 10 minutesలో వచ్చేచ్చు అనుకున్నాం. ఆ సెక్యూరిటీ ఏం చేశాడు, సూట్ కేసులో మేము పుస్తకాలు అమ్మిన డబ్బు 3.5 లక్షలు ఉంది. ఆ డబ్బు సెక్యూరిటీ గార్డు ఆడికి తెలియదు కదా, లాకర్లు కేకర్లు ఆడ పెట్టేయండి అన్నాడు. బయట గేట్ బయట పెట్టేసి లోనికి వెళ్ళాం. 100 రూపాయలకి ఒక్కొక్క పంతులకి లంచం ఇచ్చి దర్శనం కోసం అని దగ్గర వరకు వెళ్ళిపోయాం. ఇంకా స్వామి దర్శనం అయిపోతుంది. వాడు ఏమన్నాడు, ఆ డబ్బు అక్కడ ఉందో లేదో అన్నాడు సూట్ కేసు. నేను చూసి వస్తాను ఉండండి అని వీళ్ళిద్దరిని ఆపి నేను బయటికి వెళ్ళాను. వెళ్తే ఆ సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ మారిపోయాడు. మారిపోతే ఆ సూట్ కేసు అక్కడ ఉంది. అయ్యో బాబోయ్ ఆయన పట్టుకున్నాను. నేను పట్టుకునేసరికి నాకు దర్శనం పోతే నన్ను మళ్ళీ వెళ్ళమన్నారు. నేను ఇంకెళ్ళలేదు, జనం పెరిగిపోయారని. అంటే ఇక్కడ నా గర్వాన్ని భంగం చేశాడు అక్కడ సాయినాథుడు. అరే నువ్వు నన్ను డిస్క్రిమినేషన్ తేడా చూసావు, నువ్వు నేనే కృష్ణుణ్ణి, నా అన్నీ నేనే అని భగవత్ పదార్థం అంతా ఒకటే. కాబట్టి సాయినాథుడు అవదనుకున్న దర్శనం అయ్యింది, అవుతుందనుకున్నటువంటి కృష్ణ దర్శనం అవ్వకుండా పోయింది. కాబట్టి ఇక్కడ మా సత్యభామ జిల్లా ఏమంటుందంటే సాయి లక్ష్మి, సాయి దుర్గా, సాయి కృష్ణ, సాయి రామ అని ఎందుకంటారు? మేమే అనం. మా రామకృష్ణ అంటామా, రాముడిగా అంటాం, కృష్ణుడిగా అంటాం. ఆమె వదన ఆమె మరి కృష్ణతత్వం బోధిస్తారు కాబట్టి ఆమె కూడా ఒక గురువే కాబట్టి, ఆధ్యాత్మిక గురువే కాబట్టి మరి ఆమె చెప్పిన దాంట్లో కూడా వీళ్ళు కవ్వింపు చర్యల్లాగా ఉన్నాయి ఈ యొక్క సాయిబాబా భక్తులకి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే సనాతన సాంప్రదాయంలో మనకి ఎక్కడా కూడా సాయిబాబా దేవుడని చెప్పలేదు, ఆయన ప్రస్తావన లేదు. ఇప్పుడు జగద్గురువులైనటువంటి భారతీ తీర్థస్వాములు కానీ, విధుశేఖరేంద్ర సరస్వతులు కానీ, కంచివారు కానీ ఎవరైనా వచ్చినా కూడా మనం ఏం చేస్తామంటే కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాల అవి హ్యూమన్ లివింగ్ బీయింగ్స్కి వాళ్ళ గురువులకు చదివేదే చదువుతాం. కానీ నమ్మకం చమకంతో అభిషేకాలు ఇవన్నీ చెయ్యం. కానీ ఇప్పుడున్నటువంటి చాలామంది స్వామీజీలు, చాలామంది గురువులు, దొంగ గురువులు వీళ్ళంతా నమ్మకా చమకాలతో అభిషేకాలు చేయించుకుంటారు. వాళ్ళ మీద తిరగండి పోరాటం. మీరు ఈ గుళ్ళు కట్టి దొంగ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళ మీద పడండి. 14 మంది మీద ఇప్పుడు కేసులు పడ్డాయి. సాయి ట్రస్ట్ వాళ్ళ హ్యాండ్ కూడా ఉంది, చాలా పెద్ద వాళ్ళ ట్రస్ట్ కూడా వాళ్ళ హ్యాండ్ ఉందని మీడియాలో వార్తలు వినబడుతున్నాయి. కాబట్టి సాయినాథుడు భక్తులు కన్ఫ్యూజ్ అవుతారు అండ్ వాళ్ళ మనోభావాలు మనం దెబ్బతీయకూడదు. సనాతన సాంప్రదాయంలో మనకి రాముడు, కృష్ణుడు, మన సాయినాథుడు కూడా కృష్ణుడినే పూజించాడు. ఆ రాఘవేంద్ర స్వామి వారైనా వీళ్ళంతా కృష్ణుడినే పూజ చేస్తారు. కాబట్టి ఈ గొడవలు అనవసరం. కాబట్టి సాయి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ యొక్క బలంగా ఇంకా బాగా ఎవరి భక్తిని వాళ్ళు పెంచుకోవాలి. ఏ మార్గంలో వెళ్ళినా మోక్షం అనేది వస్తుంది. కాబట్టి సాయినాథుడు ముస్లిం అని మాత్రం కాదు. మా దేవుడికి క్యాస్ట్లు గెస్ట్లు ఉండవు. 64 ప్రొపెన్సిటీస్ ఉన్నటువంటి వాళ్ళు, షాడ్గుణ్యేశ్వరి సంపత్తు ఉన్నటువంటి వాళ్ళని దేవుడు అంటారు. ఆ పరిపూర్ణ ఆ లక్షణాలనే ఇప్పుడు కాశీనాయన్ని, తాజుద్దీన్ బాబాని కూడా దత్తావతారాలుగా ఒప్పుకుంటాం మనం. దత్తావతారాలు దీన్ని నాథ సాంప్రదాయం అంటాం. అందువలన మా గురుగారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ కూడా ఆనందమూర్తి గారిని కూడా కృష్ణుడు ఆయన అవతారం, శివుడు అవతారం అంటే నేను ఒప్పుకునేవాడిని కాదు. స్వామి వివేకానంద కూడా శివుడు అవతారమే. ఆ తర్వాత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది గురువే దేవుడు కాబట్టి మనము దేవుడిగా ఆరాధించాలి అంటే అంత భావన ఉండాలి, అంత గౌరవం ఉండాలి అని. కాబట్టి షిరిడి సాయినాథుడు దేవుడే నాయన. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మామూలు మనకలాగా 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి కాదు. మనం చచ్చిపోతాం, పక్షవాతం వస్తుంది, నోరు పడిపోద్ది, వయసు తెల్లబడిపోతాయి, జుట్టు పళ్ళు ఊడిపోతాయి. మరి ఇవన్నీ చచ్చిపోతాం. ఇవన్నీ ఆపుకోగలిగితే అప్పుడు సాయిబాబా మీద ఛాలెంజ్ చేయాలి. సాయిబాబాని దేవుడు అనకూడదు. అప్పుడు మనకే లేదా కెపాసిటీ. బాబా స్వయంభూ నిత్య నివాసి, ఆయన నిత్య విహారి. గణగాపురంలో దత్తాత్రేయ స్వామి వారు ఎలాగో సమాధి నుంచి సమాధానం మనకిస్తాడు. ఆ ద్వారకామయ్య మట్టు అవన్నీ ఈ వీళ్ళ భక్తుల మీద కోపం బాబా మీద మనం పెట్టుకోకూడదు. బాబా మటన్ తిన్నాడు, ఆ వీడియో నాకు సరిగ్గా వినబడలా. మన బ్రదర్ లలిత్ కుమార్ గారు ఒకటి ఏదో వినిపిస్తున్నారు, వీడియో అని కక్ష పెట్టుకున్నారు బాబా మీద. కాదు, మధ్యపతి పద్మాకర్ రావు గారు కూడా, ఆయన గురువు అయినటువంటి మధ్యపతి పద్మాకర్ రావు గారు కూడా సాయి మహత్యం గురించి చెప్పారు. కాబట్టి పరిణతి అనేది ఉంటుందన్నమాట. ఆధ్యాత్మిక మార్గంలో సహనము, నెమ్మది కావాలి. అందువలన బాబా ముమ్మాటికి దత్తావతారమే, 100% దేవుడే నాయన. సాయిబాబా గారు దేవుడా కాదా అనే అంశాన్ని చాలా సరళంగా, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.